భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య విద్యాప్రవేశాల నీట్ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 4 పరీక్ష కేంద్రాల్లో 1176 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాల సెంటర్లో 480 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా సమయం నేపథ్యంలో అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 1:30కు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ, కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో 480 మంది అభ్యర్థుల పరీక్షకు హాజరు అవుతున్నారని, పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా జిరాక్స్ సెంటర్లు కంప్యూటర్ కేంద్రాలను మూసివేయించి 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నడుస్తుంది. ఈరోజు మన కొత్తగూడెంలో 3 సెంటర్లు ఉన్నాయి. కొత్తగూడెం టౌన్లో సింగరేణి డిగ్రీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నడుస్తుంది. దీంట్లో 480 మంది అటెండ్ అవుతున్నారు. 380 మంది అమ్మాయిలు, 100 మంది మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. ఇది 11:30 నుంచి 1:30 వరకు 11 నుంచి 1:30 వరకు 11 నుంచి 1:30 వరకు లోనికి ఎంటర్ చేస్తే తర్వాత అక్కడ మెయిన్ గేట్ బంద్ చేస్తారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి క్యాండిడేట్స్ ఎలాంటి ఏం లోపల తీసుకోవడానికి వీల్లేదు. ఓన్లీ హాల్ టికెట్, తర్వాత 2 ఫోటోస్, తర్వాత ఐడెంటి కార్డు ఒకటి మాత్రమే తీసుకోవాలి. పెన్సిల్ ఇలాంటివి కూడా తీసుకోవడానికి వీల్లేదు. అది పూర్తిగా రిస్ట్రిక్షన్ చేయబడింది. సెంటర్ చుట్టూ కూడా 144 సెక్షన్ ఉంది. తర్వాత స్ట్రిక్ట్లీ బందోబస్తు ప్రొవైడ్ చేసినాం. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా జిరాక్స్ సెంటర్స్ కానీ, తర్వాత ఈ మన కంప్యూటర్ సెంటర్స్ కానీ అన్ని బంద్ చేసినాం. పూర్తిగా 144 సెక్షన్ ఉంది. ఎవరో తల్లిదండ్రులు ఉంటే అక్కడ పిల్లల్ని దించేసి పక్కకి వెళ్ళిపోవాలి. అది ఇక్కడ పూర్తిగా పోలీస్ పర్యవేక్షణలో నడుస్తారు. ఓకే.